కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 2nd ఎపిసోడ్. భవానీ ఇంటికి సరోగసీ మదర్ కావాలని చెప్పారంటూ ఒక అమ్మాయి రావడం వెనుక మీరా ఉందేమోనని మురారి అనుమానిస్తాడు. ఇదే విషయం గురించి తనని నిలదీస్తాడు. కృష్ణ ముకుంద మురారి సీరియల్లో భవానీ కృష్ణని అందంగా రెడీ చేసి సీమంతం చేస్తుంది. నిజంగా నిలతప్పినట్టు ఏ నాటకాలు ఆడుతున్నారు, ఇప్పుడు నేను నిజం బయట పెడితే ఏమైపోతావు అని ముకుంద మనసులో అనుకుంటుంది. సంగీత డ్యాన్స్ అందరూ అక్షింతలు వేసి కృష్ణని ఆశీర్వదిస్తారు. ముకుంద కృష్ణకి కంగ్రాట్స్ చెప్తుంది. మీ పెద్దతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న మాట అంటూ మురారికి కూడా కంగ్రాట్స్ చెప్తుంది. మీరు ఏ పరిస్థితుల్లో మౌనంగా ఉన్నారో అర్థమవుతుంది, అందుకే మీతో పాటు నేను కూడా ఏం తెలియనట్టు నటించాల్సి వస్తుందని మురారితో చెప్తుంది. మీరు సంతోషంగా ఉందంటే దానికి కారణం కృష్ణ అని ముకుంద తెగ మెచ్చుకుంటుంది. కృష్ణ అక్క చాలా అందంగా ఉంది, తన దిష్టి పోవాలంటే తన పాట పాడి డాన్స్ వేస్తానని సంగీత చెప్తుంది. ఇది అబద్ధమైనా వీళ్ళు ఇంత సంతోషంగా ఉండేందుకు వీల్లేదు, బ్రేక్ వేయాలని ముకుంద అనుకుంటుంది. నీ కోడలే రమ్మంది. అందరూ సంతోషంగా డ్యాన్సులు వేస్తూ ఎగురుతూ ఉంటారు. ముకుంద వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుంది. కాసేపట్లో ఈ సంతోషాన్ని ఆవిరి చేయబోతున్నానని ముకుంద అనుకుంటుంది. అప్పుడే ఒక ఆవిడ వచ్చి ఇక్కడ సరోగసీ మదర్ కావాలని చెప్పారు, మాట్లాడడానికి వచ్చామని అంటుంది. కృష్ణ మురారి షాక్ అవుతారు. సరోగసీ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని భవానీ కంగారుగా అడుగుతుంది. ఏదైనా కారణం వల్ల పిల్లల్ని కనలేకపోతే వేరే గర్భాన్ని అద్దెకు తీసుకుంటారు కదా అని ఆ అమ్మాయి భవానీ అంటే నీ కోడలే రమ్మంది ఏమోనని తన స్నేహితురాలు సరస్వతి అంటుంది. నీ కోడలికి పిల్లలు పుట్టరేమో, నీ కోడలికి పిల్లలు పుట్టడం లేదు, సరోగసి ద్వారా పిల్లలు పుట్టించాలని చూస్తున్నావా ఏంటంటే సరస్వతి భవానీని అవమానిస్తుంది. అంత అవసరం మాకేముంది, మా కోడలు ఎంత తప్పిందని భవానీ అంటుంది. అసలు నేను ఎవరు రమ్మన్నారని రేవతి ఆ అమ్మాయిని నిలదీస్తుంది. కృష్ణ నువ్వేం రప్పించావా, సరోగసి చేయించుకొని నిజంగా తన తప్పింది, మీ అత్తని మాయ చేయడం లేదు కదా అని సరస్వతి అవమానిస్తుంది. ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది, సరోగసి అని ఎవరు చెప్పారని ముకుంద ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడ్రస్ పేపర్ చూస్తుంది. ముకుంద ప్లాన్ సక్సెస్, ఆ అమ్మాయి రాంగ్ అడ్రస్కి వచ్చిందని కవర్ చేస్తుంది. కృష్ణ అమ్మాయి అనుకుంటూ ఒకసారిగా కోలబడిపోయింది. ఆ అమ్మాయిని వెళ్ళిపోమని సైగ చేస్తుంది. తన కోడలు నిజంగా నడతప్పిందని భవానీ అంటుంది. మురారి కృష్ణ వాళ్ళు సరోగసీ మదర్ గురించి మాట్లాడుకుంటారు. సరోగసీ మదర్ ఎవరు అనే విషయం ఎవరు చెప్పరు, కానీ ఈవిడ ఎలా వచ్చింది, నాకు ఎందుకు ఎవరో కావాలని ఇలా చేస్తున్నారని అనిపిస్తుంది. మన గురించి నేను తెలుసుకుని మనతోనే నిజం చెప్పించాలని, మన గుణశాంతి లేకుండా చేయాలని ఇలా చేసి ఉండవచ్చని కృష్ణ అనుమానిస్తుంది. ఎవరో కావాలని చేశారు. మురారి మీరా సరోగసి గురించి చెప్పిన మాట గుర్తు చేసుకుంటాడు. మన సరోగసి గురించి మాట్లాడుకుంది డాక్టర్ వైదేహికి తప్ప ఎవరికి తెలియదు. మన ఫ్యామిలీ అంటే పడిన వాళ్ళు ఎవరో మన గురించి తెలుసుకుని ఇలా చేసి ఉంటారని కృష్ణ డౌట్ పడుతుంది. మురారికి మాత్రం మీరా మీద అనుమానం వస్తుంది. భవానీ కూడా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రేవతి వచ్చి దాని గురించి ఆలోచించద్దే అంటుంది. సరోగసి అంటూ అద్దెగర్భం గురించి మాట్లాడుతుంటేనే ఏదోలా అనిపిందని భవానీ రేవతితో అంటుంది. కృష్ణ వాళ్ళ మాటలు విని ఏడుస్తుంది. ఇంత అబద్ధం ఆడినా అత్తయ్య సంతోషంగా లేకుండా పోయారని అనుకుంటుంది. భవానీ మనసు డైవర్ట్ చేయాలని కృష్ణ మాట్లాడుతుంది. సరోగసి అంటే చాలా సీక్రెట్గా ఉంటారు. ఇటు అసలు తల్లిదండ్రులకు అటు బిడ్డను మోసే ఆమెకు ఎటువంటి విషయాలు తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మీరు సరోగసి చేయించుకుంటున్నారా, అలాంటి పబ్లిక్గా సరోగసి కావాలని అడిగారని చెప్పింది. మనం చదువుకున్న వాళ్ళని కావాలని అడ్రస్ వేరు అని చెప్పి పంపించేసామని అంటుంది. నిజంగానే మీరు పిల్లలు పుట్టేమో సరోగసి చేయించుకుంటున్నారని గుండెల్లో రాయిపడినట్టు అయిందని భవానీ అంటుంది. కృష్ణ అలా ఎందుకు చేస్తుంది, ఏదైనా ఉంటే మనకు చెప్తుంది కదా అని రేవతి సరి చెప్తుంది. వారసులు కావాలని ఆరాటపడుతున్నా కదా, నా బాధ్యులకు ఏదైనా సమస్య వల్ల బిడ్డలు పుట్టే అవకాశం లేక ఇలా మరో దారి ఎంచుకున్నారేమని ఆలోచించారు. పేగు బంధం ఉంటేనే 9 నెలలు మోసి పేగు తెంచుకున్న బిడ్డ మనదే అవుతుంది కదా అని. అలా ఏమీ లేదు అత్తయ్య, 9 నెలలు మేకపోయినా పిండం మనదే కాబట్టి బిడ్డ మీద మనకే ఉంటుందని కృషి చెప్తుంది. కానీ పేగుబంధం అనేది ఒకటి ఉంటుంది కదా, అది తెంచుకొని పుడితేనే మనదే వీలవుతుంది. అలా తెచ్చుకుంటే ఎవరో ఇంటి నుంచి బిడ్డను తెచ్చుకునే ఫీలింగ్ ఉంటుంది, కానీ మన అనే బంధం ఉండదని భవానీ చెప్తుంది. నువ్వు 9 నెలలు మోసి ఎప్పుడు బిడ్డను చేతిలో పడతావని ఆశగా చూస్తున్నానని రేవతి అంటుంది. భవానీ కృష్ణకి చాలా జాగ్రత్తలు చెప్తుంది. అక్కడితో నేడు కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది. మళ్ళీ తరువాయి భాగంలో కృష్ణ ఇంటికి వచ్చిన అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మురారి మీరాని పిలిచి మాట్లాడతాడు. అసలు ఈ విషయం నీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు, నువ్వే చెప్పావు కదా అని మురారి ముకుందని నిలదీస్తాడు.